పిల్లని ముందుకు రా అమ్మ ముందుకు రా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా పాపకు జరిగినట్టే ఆడి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. నా పిల్లని ఎలాగో తీసుకురాలేరు, ఎవ్వరూ తీసుకురాలేరు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారంటే మీరే ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండ్ కావాలి, అబ్బాయితోనే ఎండ్ కావాలి, మా పాపేది ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా చట్టం రావాలని కోరుకుంటున్నారు. సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం రావాలి. ఇట్లా చంపడం వల్ల ఇలాంటివి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు, జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడుతుంది, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీ పాపను చంపిన బాలుడికి 14 రోజుల రిమాండ్ విధించారు, ఇప్పుడే జైలు కూడా పోయాడు. అదిగా ఏం చేస్తారో మీకు తెలియదు. నాకు న్యాయం కావాలి. అదే నా పాప ఏం పాపం చేసిందని అన్ని కత్తిపోట్లు పడవాలి చెప్పండి. ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి. నాకు అలాంటి శిక్ష కావాలని నేను కోరుకుంటున్నాను. నా పాప లాంటి శిక్ష నాకు కావాలి. ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను. ప్రపంచం భయపడాలి. ఇలాంటి చేయాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి. ఇప్పుడు పోలీసులు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకేమైనా అనుమానాలు? నేను నమ్ముతున్నాను, పోలీసులను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని. సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేస్తేనే నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అని. న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి సార్. నేను అంతకు మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. నా పాపను పొడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా, బాధపడుకుంటా. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను మా బావ ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు. రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి బలించాలి చెప్పండి? ఎందుకోసం బలించాలి? అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్. నా బాధ అంతా అదే. తెల్లని దాకా కష్టపడ్డాడు, తెల్లని దాకా రూపాయి నా కోసం, నా పిల్లల కోసం అంత కష్టపడిన ఆయనకి ఈరోజు ఎంత కడుపుపోతుందంటే నాకంటే ఎక్కువ కడుపుపోతుంది మా ఆయనకి. ఎందుకు తల్లిదండ్రులు బాధపడాలి చెప్పండి? ఎవడో చేసిన దానికోసమో ఎందుకు బాధపడాలి? మీరు చెప్తున్నారు, సార్స్ కూడా చెప్తున్నారు బ్యాట్ కోసం ఎలా జరుగుతుంది సార్. ఓకే, బ్యాట్ కోసం చెప్తుంది. ఆ మర్డర్ రాసుకోవడం ఏంటి? ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి. అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్, కావాలి. అసలు మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు. అది అసలు మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు. అలాంటి మూవీస్, వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలి. అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి. అసలు ఆ పాప ఏం పాపం చేసింది? నేను అదే కోరుకుంటున్నాను. నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను నేను. నిజంగా చట్టం చేస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్. న్యాయం జరుగుతుంది నేను అంతే అనుకుంటాను. లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా, అసలు నేను ఎవరైనా నమ్మలేను. నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకోగలుగుతాను. కొంచెం అట్లా ముందుకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయి సార్, అన్ని నమ్మకసత్యంగా ఉన్నాయి. కొద్ది గుర్తుపోయింది మాట్లాడాలి. మీ వాయిస్ ఎంత ఉంటుంది? ఓకే, అన్ని నమ్మసత్యంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.